చాప కింద నీరులా రోజు రోజుకి సోషల్ మీడియాలో వస్తున్న భయంకరమైన ఘోరమైన వార్తలు వింటుంటే భయంతో ఒళ్ళు కంపిస్తుంది. భర్తను భార్య లేపేయడమో, భార్యని భర్త లేపేయడమో జరుగుతూనే ఉంది. మధ్యన క్రొత్తగా అమ్మాయిలు ముగ్ధ మనోహరంగా ఎంతో సున్నితంగా కనిపించే అమ్మాయిలు పెళ్లికి ముందే ఎవడో ఒకరిని ప్రేమించినా ఇంట్లో వాళ్ళకి చెబితే ఒప్పుకుంటారో లేదో లేనిపోని గొడవంతా ఎందుకు, పెళ్ళికి ఓకే చెప్పేసి పెళ్ళికి ముందే వాడిని లేపేయవచ్చు అని ప్రియుడితో కలిసి ప్లాన్లు వేస్తున్నారు. అంటే తల్లిదండ్రులకి చెప్పడం ఇష్టం లేదు, కానీ ప్రియుడు అండతో పెళ్లి చూసుకునే వాడిని లేపేయాలని బ్రహ్మాండమైన ప్లాన్లు వేస్తున్నారు. చిన్న పిసరు కూడా భయం వేయడం లేదు. ఒకవేళ దొరికిపోతే శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయి అన్న భయం కూడా లేకుండా చాలా ఘోరంగా తప్పిదాలు చేస్తూనే ఉన్నారు. ఈ విషయాలు అనవసరం, కానీ నిన్నగాక మొన్న రాజస్థాన్లో 13 ఏళ్ళ అమ్మాయిని 32 మంది కామాంధులు, క్రూరులు, మృగాలు అమ్మాయిని 5 రోజులు బంధించి అలా రేప్ చేస్తూనే ఉన్నారంట. అమ్మాయి వీడియో చూస్తుంటే కళ్ళల్లో నీరు అలా కారుతూనే ఉంది. నాకే కాదండి, మీ అందరికీ కూడా అమ్మో అని అనిపించుంటుంది. ఎందుకంటే ఆ పసిబిడ్డ హాస్పిటల్లోనో ఎక్కడోనో మంచం మీద ఉంటే ఒక ఆవిడ ఊరుకోబెడుతుంది. మరి తెల్లో ఏమో తెలీదు, క్లారిటీగా లేదు. అలా కంటిన్యూగా ఏడుస్తూనే ఉంది. ఒక్కసారి ఆలోచించండి. చిన్న తలనొప్పి వస్తే అది ఎక్కువ అవుతుంటే మనిషి అన్నవాడు తట్టుకోలేడు. 1-2 మాత్రలు వేసుకుంటాడు. అటువంటిది 5 రోజులు 32 మంది దుర్మార్గులు అమ్మాయిని రేప్ చేయడం. భగవంతుడా, నువ్వున్నావా అసలు? నాకైతే మాత్రం లేడనే అనిపిస్తుంది. ఇంత అన్యాయం అతను కళ్ళెదుట జరుగుతుంటే అతను దిగి కిందకొచ్చి వాళ్ళతో ఫైటింగ్ చేయమని చెప్పడం లేదు. ఏదో ఒక దారైనా చూపెట్టాలి కదా. ఆ మృగాలు అమ్మాయిని 5 రోజులు వరుసగా రేప్ చేస్తుంటే భగవంతుడు ఇంకా ఉన్నాడని మనం అనుకోవడం తప్పేమో అనిపిస్తుందండి. కానీ మనం ఆ మాట అంటూనే తిరిగి భగవంతుడిని కొలుస్తుంటాం. ఎందుకంటే మనకు కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టం పోవాలంటే మనుషుల వల్ల కాదు, ఆ భగవంతుడే దారి చూపించాలని అన్నాళ్ళు పూజ చేయని వాళ్ళు, నాస్తికులు కూడా నా దృష్టిలో భగవంతుడా ఈ కష్టం గట్టెక్కాలని అనుకుంటారేమో. ఇది మానవ సహజం కావచ్చు, కానీ భగవంతుడిని పూజించడం అనవసరం అండి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఒక్క నిమిషం ఆ పిల్ల వాళ్ళు చేస్తున్న పనికి ఒకరి తర్వాత ఒకరు 32 మంది దున్నపోతుల్లా ఉన్నారు. ఈ దున్నపోతుల కన్నా బలంగా ఉన్నారు. ఆ పని చేస్తుంటే ఆ తల్లి ఎలాగా తట్టుకుందో దాని వదులు అనకూడదు. కానీ ఆ అమ్మాయి ప్రాణం పోయి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, 32 మంది. మరి ఇలాంటి అరాచకాలు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. చాప కింద నీరులా. నేను మొన్న ఒక వీడియో చేశాను. ఈ అరాచకాలు తగ్గాలంటే మన చట్టాలు పనికిరావండి. ఎందుకంటే ఆ చట్టాలకి మించిపోయిన దుర్మార్గులు ప్రస్తుతం మన సమాజంలో పుట్టగొడుగుల్లా పుడుతూనే ఉన్నారు. అప్పటి కాలంలో ఆ చట్టాలకు సరిపడినట్లే ఉండేవి శిక్షలో. ఇంత ఘోరంగా ఎవరూ లేరు. కానీ మన దేశం 5G 8G 10G ఏదేదో గాడిద గుడ్డు అన్నీ ఎలాగ అప్గ్రేడ్ అయిపోతున్నాయో, సైంటిఫిక్గా ఎంత ముందుకెళ్తున్నామో, ఒక పక్క మన దేశం అభివృద్ధి చెందుతుందన్న సంతోషించే టైంలో ఈ మృగాలు అంతకన్నా ఎక్కువగా మన దేశంలో తయారవుతున్నారు. వాళ్ళకి కామదృష్టి తప్ప వేరే దృష్టి ఉండడం లేదు. మరి ఇటువంటి వాళ్ళందరినీ ఏరి పారేయాలంటే భగవంతుడి వల్ల ఎలాగూ అవదని తెలిసిపోయింది. మరి అప్పుడు ఏం చెయ్యాలి? కఠినమైన చట్టం రావాలి. నేను చెప్పానే, కొన్ని ఇస్లామిక్ దేశాల్లో చాలా కఠినమైన చట్టాలు ఉంటాయి. ముఖ్యంగా వాటిల్లో ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు సౌదీ అరేబియాలో ఉన్న చట్టాలు అర్జెంటుగా మన దేశానికి వస్తే ఈ కిరాతకులు, ఈ దుర్మార్గులు, ఈ మృగాలు ఆ 32 మందిని మెయిన్ రోడ్డుల్లో పోలీస్ కేసు కట్టేసి ప్రజలందరూ కలిపి రాళ్లతో వాళ్ళ ప్రాణాలు పోయే వరకు కొడితేనే ఈ దుర్మార్గానికి, ఆ పిల్ల బాధకి, వాళ్ళు చేసిన భయంకరమైన క్రూరత్వానికి శిక్ష సరిపోతుందేమో అని నాకు అనిపిస్తుంది.
మరి మీరందరూ కూడా ఏమనుకుంటున్నారో ఒక్క కామెంట్ చేయండి. ఇక్కడ చెప్పదలుచుకున్నది ఒకటే, ఆ కాలంలో ఇంత దుర్మార్గులు లేరు. భార్యని భర్త లేపేయడం, భర్తని భార్య లేపేయడం, సంతోషంగా ఎంగేజ్మెంట్ చేసుకొని ఫోజులిస్తూ ఆ అబ్బాయితో ఎంతో గొప్పగా ఉంటూ ఇంతకు ముందే ప్రియుడు ఉండడం వల్ల కట్టుకోబోయే భర్తని లేపేయడం ఎంత దారుణం అంటారు? నిజం చెప్పండి. ఇంత అరాచకాలు పూర్వం రోజుల్లో ఉన్నాయా? అంటే దీని అర్థం ఏంటంటే ఈ రోజులకి ఆ పాత చట్టాలు పనికిరావు. ఖచ్చితం అండి ఇది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఏదో బాధలో నేను ఏదో అంటున్నానులే అని నాలో నేను ప్రశ్నించుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఆ దుర్మార్గులు 32 మంది 13 ఏళ్ళ అమ్మాయిని 5 రోజులు బంధించి రేప్ చేశారంటే ఒక్క నిమిషం మనం ఆ దుర్మార్గులు చేసిన పనిని తలంచుకుంటే ఒళ్ళు చెలదరిస్తుంది, భయంతో బిగుసుకుపోతుంది. మరి అటువంటి వాళ్ళని జైలుకి తీసుకెళ్ళి 4 దెబ్బలేసి ఫోక్సో చట్టం పెట్టినా ఏది పెట్టినా ఆ దున్నపోతులు మామూలుగానే బతికేస్తారు. మరి అటువంటప్పుడు వాళ్ళు చేసిన పనికి సరియైన శిక్ష ఏంటంటే ఇందాక నేను చెప్పాను కదండి, ఆ చట్టం వచ్చి తీరవలసిందే. 5 రోజులు అమ్మాయిని ఆ హోటల్లో బంధించి 32 మంది రేప్ చేశారన్న హోటల్ని చేస్తున్నారు అన్న ఫొటోస్ వస్తున్నాయి. అంటే నేను అనుకోవడం, హోటల్లో ఇంత జరుగుతున్నా ఓనర్స్ పట్టించుకోలేదనో ఏ కారణం చేతనో ఆ హోటల్ని కూల్చేస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. ఆ హోటల్ యజమానికి శిక్ష వెయ్యాలి కానీ హోటల్ని కూల్చడం నా దృష్టిలో అనవసరం. దాని బదులు ఈ 32 మందిని ఆ హోటల్ని ఎలా కూల్చారో అలాగే వీళ్ళు కాళ్ళు చేతులు విరగొట్టేసి అసలు నడవడానికి ఓపిక లేకుండా నేల మీద దొర్లుకుంటూ చెయ్యాలండి ప్రభుత్వం. ఆ ఎదవల్ని తాళ్లతో కట్టి నడిపించుకుంటూ వెళ్తున్నారు, కుట్టుతూ నడుస్తున్నారు. వాళ్ళందరూ ఆ 32 మందికి తాళ్ళు వేసి కట్టేసి నడిపిస్తుంటే నడవలేక నడుస్తున్నారు. అది తప్పండి. ఓ హోటల్ని ఎలా కూల్చేశారో వీళ్ళని ప్రాణం ఉంచి మొత్తం కొట్టేవలసిందే. ఎందుకంటే అక్కడ జరిగింది మామూలు కాదు. 13 ఏళ్ళ పసిబిడ్డని 5 రోజులు 32 మంది చేసిన పనికి వాళ్ళు కుంటుకుంటూ వెళ్ళడం అస్సలు నాకు నచ్చలేదండి. వాళ్ళకి ప్రాణం ఒక్కటే ఉంచి కొట్టేసి తాళ్ళుతో కట్టి లాక్కొని తీసుకువెళ్ళాలి. అప్పుడే కదండి ఇటువంటి పని చెయ్యాలని అనుకున్న వాళ్ళు కానీ చేస్తున్న వాళ్ళకి కానీ ఆ సీను చూస్తే భయంతో ఒళ్ళు జలదరించి కాస్త గుడ్డులో మెల్లల ఆలోచించి మనం ఈ పని చేయకూడదని అనుకుంటారేమో. తర్వాత చేసింది చేసిన భయం అన్నది పుడుతుంది. ఆ పందికొక్కుల్ని తాళ్ళతో కట్టి తీసుకువెళ్తుంటే నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. ఆ హోటల్ని ఎలా కూల్చేశారో వీళ్ళని కూడా అసలు నిలబడడానికి శక్తి లేకుండా మొత్తం పార్ట్లన్నీ విరగ్గొట్టి తాళ్ళతో లాక్కుంటూ వెళ్ళాలి. ఒకవేళ ఇది పబ్లిక్లో చేయకూడదని ఎవరైనా అనుకుంటారనో, లేకపోతే పోలీసులు దౌర్జన్యంగా ఇలా చేశారేమిటని అనుకుంటారేమో అని, లేకపోతే చట్టం అందుకు ఒప్పుకోదా అని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఒకరు ఇద్దరు కాదు, 5 రోజులు 32 మంది. అసలు వాళ్ళు చేసిన పనికి ప్రజలే కాదు ప్రతి ఒక్కరు వాళ్ళని తాళ్లతో కట్టి నేల మీద లాక్కొని వెళ్తుంటే సంతోషిస్తారు, చప్పట్లు కొడతారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది మామూలు బాధ కాదు. ఆ బిడ్డ అరుస్తున్న అరుపులు బాధతో అసలు కంటిన్యూగా ఏడవడం చూస్తుంటే బాధతో గుండె బరువెక్కిపోతుంది. ఇలాంటివన్నీ జరుగుతుంటే ఏ కన్న తల్లిదండ్రులైనా సరే మనకు ఆడపిల్ల పుడితే ఇంకా రోజులు బుద్ధి ముందు ఎలా ఉంటాయో మనకు ఆడపిల్లలు వద్దు అన్న లెక్కలోకి రావడం గ్యారంటీ. మరి మీరేమంటారు? ఇప్పటికే ఎంతోమంది ఆడపిల్ల వద్దు వద్దు అనుకుంటున్నారు. ఇటువంటి సమయంలో ఆడపిల్లని 32 మంది 5 రోజులు బంధించి ఇంత ఘోరం చేశారంటే ఏ కన్న తల్లిదండ్రులు మాత్రం ఆడపిల్లని కనడానికి ఇష్టపడతారు? మీరే చెప్పండి. నా మాటలతో మీరు ఏకీభవిస్తారా లేదా అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది మనందరి కృషి అండి. మీరందరూ కూడా తమ తమ అభిప్రాయాల్ని ఖచ్చితంగా తెలియజేయాలి. నా ఛానల్లోనే కాదండి, మీరు ఎక్కడ చూసినా సరే, ఏ మీడియాలో చూసినా సరే మీరు తప్పకుండా స్పందించి మీ వంతు సహాయం ఆడపిల్లని బ్రతికించడానికి చేయండి. ఏమంటారు? సరే, నేను ఉంటాను.